హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించినటువంటి పెరాబోలా టాపిక్ సంబంధించి ఎన్ని రకాల ప్రశ్నలు అడగవచ్చు, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని చాలా సులువుగా నేర్చుకునే విధంగా కొన్ని ట్రిక్స్, వాటి ఫార్ములాస్ తెలుసుకుందాం. అలాగే కొన్ని షార్ట్ కట్స్ కూడా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఇక్కడ మనకి ఒక పెరాబులా ఇవ్వటం జరిగిందమ్మా. చూడండి, ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది y² = 4ax సంబంధించి ఈ పరావలయంలో ఇక్కడ ఎస్ అనేది ఫోకస్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అమ్మా. యాక్సిస్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కాబట్టి y=0 అవుతుంది. అలాగే ఇక్కడ ఇది రేడియస్ అవుతుంది ఎస్ఏ అనేది. అలాగే ఎస్పి కూడా రేడియస్ అవుతుంది. ఎస్ఏ/ఏపీ చేస్తే అదే ఈ అవుతుంది ఎసెంట్రిసిటీ. అది విలువ ఎంత ఉంటుందంటే 1 వస్తుంది. అలాగే ఎస్బి/బీక్యూ చేస్తే అది కూడా ఎసెంట్రిసిటీనే, అది కూడా 1 అవుతుంది. y² = 4ax అమ్మ. ఇక దీన్ని లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ అని చెప్పి అంటాము. ఇది 4a అవుతుంది. సో ఇది వచ్చేసి డైరెక్ట్రిక్స్ అమ్మ. ఇది వచ్చేసి x=-a కాబట్టి ఈ పాయింట్ వచ్చేసి -a,0 అవుతుంది. ఇది వచ్చేసి వర్టెక్స్ అమ్మ, 0,0. ఓకే, లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ అనేది ఎన్ని మోడల్స్లో అంటే ఎన్ని రకాలుగా ఉన్న y² = 4ax లా ఉన్నా, y² = -4ax లాగా ఉన్నా, x² = 4ay అయినా, x² = -4ay అయినా, ఈ లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ అనేది సేమ్ అనమాట, 4a ఉంటుంది. అదైతే చేంజ్ అవ్వదు. y=mx + c ఈజ్ ఎ టాంజెంట్ టు ది పెరాబోలా. అంటే ఇది ఇక్కడ మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తే, ఓకే, ఈ టాంజెంట్ అనేది y=mx + c, ఇది y=mx + c అయితే అప్పుడు ఏమవుతుందంటే y² = 4axకి cని ఎలా రాసుకుంటామమ్మా? a/mగా రాసుకుంటాం. ఈ c=a/mని యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సి అవసరం అనేది ఉంటుంది. ఇది x² = 4ay అనేటువంటి పరావలయం. చూడండి, ఇది y యాక్సిస్ కాబట్టి యాక్సిస్ ఈక్వేషన్ వచ్చేసి x=0 అవుతుంది. ఇది వచ్చేసి ఫోకస్ అవుతుంది. ఓకే, ఇది 2a, ఇది -2a కాబట్టి లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 2a - 2a అంటే 4a అవుతుంది. ఇక ఇది వచ్చేసి చూడమ్మా 0, -a అవుతుంది. దీన్ని డైరెక్ట్రిక్స్ అని చెప్పి అంటాం. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్. y= ఏమవుతుందంటే -a అవుతుంది. అలాగే ఇక్కడ కానీ మనం ఒక టాంజెంట్ని డ్రా చేసినట్లయితే, ఓకే, ఇది y=mx + c అనే టాంజెంట్ డ్రా చేసినట్లయితే x² = 4ayకి అప్పుడు cని ఎలా తీసుకుంటామంటే ఇది -a వద్ద టచ్ అవుతుంది కాబట్టి -a/m² అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్ y² = 4ax అమ్మ. ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. y² = 36x అని ఇచ్చారు. ఇలా ఇచ్చి దానికి వర్టెక్స్, ఫోకస్, యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్, వీటిలో ఏదైనా అడగవచ్చు లేదా ఏ వాల్యూ అయినా అడగవచ్చు. ఓకేనా, 1 2 3 4 5 6 అడగవచ్చు. ఓకేనా, దీని మీద 6 క్వశ్చన్లు అడగవచ్చు. y² = 36x అని ఇచ్చారు. అంటే ఇది y² ఎలా ఉందమ్మా? 4ax లా ఉంది. అంటే 4a ప్లేస్లో ఏముంది? 36 ఉంది. అంటే 4a 36 కాబట్టి ఏమైంది? 9. 4a = 36 అయితే a అనేది 36/4 కాబట్టి 9 వస్తుంది. ఏ వాల్యూ అడిగితే అలా రాస్తాం. వర్టెక్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి, వర్టెక్స్ అనేది ప్రతి దానికి కూడా ఇక్కడ h, k అనేది లేదు కాబట్టి వర్టెక్స్ అనేది 0,0 అవుతుంది. సో వర్టెక్స్ ఈజ్ 0,0. ఇక ఫోకస్కి ఫార్ములా ఏంటంటే a,0. y² = 4axకి ఫోకస్ అనేది a,0 అవుతుంది. y² = -4axకి -a,0 అవుతుంది. ఇక్కడ 4ax కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఇక్కడ ఏ ఎంత 9 కదా కాబట్టి 9,0. ఇక యాక్సెస్ ఏమవుతుందంటే ఇందానే చెప్పుకున్నాం, ఇది ఎక్స్ యాక్సెస్ కాబట్టి y=0 అవుతుంది. ఇక ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి x=-a. a అనేది 9 కాబట్టి x=-9 అవుతుంది.
ఇక లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఇది 4a కాబట్టి 4 × 9 36 అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ y² -36x అయితే ఓకే, ఇది ఎలా ఉందమ్మా, y² -4ax లా ఉంది కదా. ఓకే, అప్పుడు y² -4ax లా ఉంటే ఈ విధంగా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, -4a -36 కాబట్టి ఇక్కడ కూడా ఏ అనేది 9 అవుతుంది. సో ఏ 9 కాబట్టి చూడండి ఇక్కడ y² 4ax కైనా y² -4ax కైనా x² 4ay కైనా x² -4ay కైనా వర్టెక్స్ అనేది 0,0నే. ఇక ఫోకస్ వచ్చేసి ఏమవుతుందంటే -a,0 y² 4ax అయితే a,0 y² -4axకి -a,0 అవుతుంది. సో ఇక్కడ ఏ 9 కాబట్టి -9,0. ఇక యాక్సెస్ వచ్చేసి ఏమవుతుంది, y 0 అవుతుంది. ఇది x యాక్సిస్ కాబట్టి y 0. y² 4a గుర్తుపెట్టుకోండి, y² దానికి y 0, x² అంటే x 0 అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనేది దీనికి ఏమవుతుందంటే x a, y² 4ax ఏమో x -a, దీనికి వచ్చేసి ఏమైంది x a అవుతుంది. దానికి దీనికి వేరియేషన్ అదే, అంటే x అనేది 9 అవుతుంది. ఇక లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ అన్నిటికీ అదే 4a, 4 × 9 36. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి x² 36y అని ఇచ్చారు. అంటే x² అనేది 4ay లాగుంది కాబట్టి ఇక్కడ కూడా 4a అంటే 36, a వచ్చేసి 9 అవుతుంది. సో వర్టెక్స్ అనేది మారదు, అన్నిటికీ 0,0నే. ఫోకస్ వచ్చేసి ఇక్కడ ఇందాక y² 4ax y² -4ax అలా ఉంది కాబట్టి a,0 -a,0 రాసాం. ఇక్కడ x² సంథింగ్గా ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుంటాం a 0,a అంటే 0,9 అవుతుంది. ఇక ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే అక్కడ వచ్చేసి x -a x a అలా రాసాం. ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, y -a అంటే y -9. ఇక లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఇది మారదు, 4a, 4 × 9 36. ఇక యాక్సెస్ వచ్చేసి అక్కడ y 0, x² లా ఉంటే ఏం చెప్పాము, x 0 అని చెప్పాము. కాబట్టి యాక్సెస్ అనేది x 0, y² సంథింగ్ ఉంటే యాక్సెస్ y 0, x² సంథింగ్ ఉంటే యాక్సెస్ అనేది x 0. నెక్స్ట్ వన్ x² -36y అని చెప్పి ఇచ్చారు. x² -4ay ఫామ్లో ఉంది. వర్టెక్స్ అనేది 0,0, ఫోకస్ వచ్చేసి 0, -a అంటే 0, -9 అవుతుంది. ఇక యాక్సెస్ వచ్చేసి చెప్పాం కదమ్మా, x² అంటే x 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, y a, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో y a అంటే y 9. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఇది అన్నిటికీ 4aనే, 4 × 9 36. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇప్పటి వరకు కూడా వర్టెక్స్ అన్నిటికీ 0, 0 అలా వచ్చింది కదా. కానీ ఇక్కడ చూడండి y - k² 4a × x - h ఫామ్లో ఉంది. పరావలయం అనేది y - 2² 36 × x - 1 ఇలా ఇస్తే అప్పుడు వర్టెక్స్ అనేది ఏమవుతుందంటే చూడండి h, k అవుతుంది. ఇక్కడ h అంటే ఇది ఓకేనా, 1, k వచ్చేసి 2, h, k ఇది h ఇది k ఓకేనా, రివర్స్లో ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 1, 2. ఫోకస్ వచ్చేసి అక్కడ a,0 అని రాసాం, గుర్తుందో లేదు మీకు, y² 4axలో హెచ్ని కేని యాడ్ చేస్తామంతే. యాక్చువల్గా a,0 అని ఉంటుంది ఎప్పుడు h, k లేనప్పుడు. ఇవి ఉన్నాయి కాబట్టి మొదటి దానికి h, రెండో దానికి k యాడ్ చేస్తాం, a + h, k. సో a అంటే 9 కదమ్మా, 9 + 1, k అంటే 2, 9 + 1 అంటే 10, 10, 2. నెక్స్ట్ యాక్సెస్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ y² లా ఉంటుంది కాబట్టి y 0, కానీ ఇక్కడ y అనేది ఏంటిది సెకండ్ కోఆర్డినేట్ ఓకేనా, కాబట్టి సెకండ్ దాన్ని కలపాలి. h, kలో సెకండ్ ఏంటి k కదా. సో y k అంటే y k వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇందులో 2 కదా. సో y 2. ఇక ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే యాక్చువల్గా మనకి
ఇది వై స్క్వేర్ ఈక్వల్ టు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఇది మొదటిది కాబట్టి ఫస్ట్ది యాడ్ చేయాలి, అంటే హెచ్ని యాడ్ చేయాలి. అంటే మైనస్ ఏ ప్లస్ హెచ్ అంటే -9 + 1 -8 అవుతుంది. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ దీనికి కూడా సేమ్ 4a 4 × 9 36. ఓకే, ఇంకొక కండిషన్ చూడండి. x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 × y-2. ఇలా ఉంటే ఏం చేస్తాం, దాన్ని ఎలా రాసుకుంటాం, x-h హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a × y-k. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ y మైనస్ అలా రాసుకున్నప్పుడు k, h. ఇక్కడ ఏంటంటే h, k. చూడండి, ఇక్కడ h అనేది 1, k అనేది 2. ఒక్కోసారి ఇక్కడ ప్లస్ కూడా ఇస్తాడు, ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ తీసుకోండి, ఇక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ తీసుకోండి. ఓకే, వర్టెక్స్ ఏమవుతుందమ్మా 1, 2. ఓకే, x-h హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a × y-k. 4a ప్లేస్లో ఏముంది 36 కాబట్టి a అనేది 9 అవుతుంది. ఇక యాక్సెస్ వచ్చేసి x² అని ఉంటే x ఈక్వల్ టు 0. 0 ప్లేస్లో ఇక్కడ ఏముంది ఫస్ట్ కోఆర్డినేట్ కదా, కాబట్టి h కదా, x ఈక్వల్ టు h. h అనేది 1 కాబట్టి x ఈక్వల్ టు 1. ఇక ఫోకస్ వచ్చేసి 0, a కాబట్టి 0కి h కలిపితే h, aకి k కలిపితే a + k. h అంటే 1, a + k అంటే 9 + 2. సో 1, 9 + 2 ఏమవుతుంది 11. సో ఫోకస్ వచ్చేసి 1, 11. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇది వచ్చేసి y ఈక్వల్ టు -a + k అంటే -9 + 2. -9 + 2 ఏమవుతుంది -7 అవుతుంది. ఇక లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్. ఓకే, లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ వచ్చేసి 4a అంటే 4 × 9 36 అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా వీటి మీద. ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా x² + 8x + 12y + 4 = 0. దీన్ని రెండు పద్ధతిలో మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ x² + 8x, ఈ +12y రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, -12y అవుతుంది. +4ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, -4 అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక వర్గ రూపంలో మార్చాలంటే 4² యాడ్ చేయండి. కాబట్టి ఇటు కూడా 4² యాడ్ చేయాలి కదా, అంటే ఇదేమైంది x + 4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి -12y -4 + 16 అంటే -12y, 16 - 4 ఏమైందమ్మా +12 అవుతుంది. సో x + 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తామంటే -12 కామన్ చేస్తే y - 1 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, x - h హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4a × y - k లా ఉంది. కాబట్టి ఇక్కడ h ప్లేస్లో ఇక్కడ ప్లస్ ఉందమ్మా, గమనించండి. ఇక్కడ h, k అంటే ఏమైంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఓకేనా. కాబట్టి ఏమైంది -4, k ప్లేస్లో 1 ఉంది కాబట్టి -4, 1 అవుతుంది. దీన్ని ఇలా కాకుండా ఇంకా సింపుల్గా కూడా చేయొచ్చు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం గివెన్ ఈక్వేషన్కి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే x² కాస్త 2x అవుతుంది, ప్లస్ 8x కాస్త 8 అవుతుంది. ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. 2x + 8 = 0 అంటే 2x - 8 అవుతుంది. x వచ్చేసి -8/2 అంటే -4. ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -4² + 8 × -4 ప్లస్ ఇక్కడ 12y + 4 = 0. -4² అంటే 16, -32 ప్లస్ 12y + 4 = 0. 16 + 4 ఎంతమ్మా 20. ఓకే, 20 - 32 అంటే -12. -12 + 2y = 0. -12 + 12y = 0. సో 12y = 12, y = 12/12 అంటే 1 వస్తుంది. సో చూడమ్మా, x వాల్యూ -4, y వాల్యూ 1. మీకు ఏది బెటర్ అనుకుంటే ఆ ప్రాసెస్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా x² + 4x + 4y + 8 = 0. మళ్ళీ అదే మోడలు, నేను డెరివేషన్ మెథడ్ చేస్తాను, నాకు చాలా సింపుల్గా అయిపోతుంది. సో x² డెరివేట్ చేస్తే 2x + 4x డెరివేట్ చేస్తే 4. 2x + 4 = 0. 2x - 4, x వచ్చేసి -2. సో x - 2 అనేది రెండిట్లో ఉంది, ఇవి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో రైట్ అవుతుంది చూద్దాం. ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 × -2 అంటే -8 ప్లస్ 4y + 8 = 0. +8 - 8 క్యాన్సిల్ అయితే 4y = +4 అటు వెళ్తే -4 అవుతుంది. y వచ్చేసి -1 వస్తుంది. సో x ఏమో -2,
వై ఏమో -1. సో ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా y² - 4y + 6x - 8 = 0. చూడమ్మా, ఇక్కడ y² ఉంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ ఎలా చేద్దామంటే విత్ రెస్పెక్ట్ టు వైలా చేద్దాం. y² కాస్త 2y అయింది, -4y కాస్త -4, ఇవన్నీ 0 అయిపోతాయి. సో 2y = 4, y = 4/2, అంటే y అనేది 2 వస్తుంది. ఈ y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2² - 4 × 2, 2² అంటే ఎంతమ్మా 4, -4 × 2 అంటే 8, ప్లస్ 6x - 8 = 0. సో చూడండి ఇక్కడ 4 - 16, 4 - 16 అంటే ఏమైంది, -12 + 6x = 0. 6x అనేది 12, x = 12/6 అంటే 2 వస్తుంది. x 2 వచ్చింది, y 2 వచ్చింది, 2, 2. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యాక్సెస్ ఆఫ్ పారాబోలా x² + 8x + 12y + 4 = 0 అన్నాడు. దీన్ని కూడా డిఫరెన్షియేటింగ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x² ఏమో 2x అవుతుంది, 8x ఏమో 8 అవుతుంది, మిగిలినవి 0లు అయిపోతాయి, =0. సో 2x = -8. సో 2x = -8 అంటే x అనేది -4, -4 ఇటు తీసురండి, x + 4 = 0 అవుతుంది. యాక్సెస్ అనేది x + 4 = 0. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వర్టెక్స్ ఆఫ్ పారాబోలా x² - 2ax + 2ay = 0. ఇక్కడ వర్టెక్స్ కనుక్కోమన్నారు, డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమైతే చూడమ్మా 2x అవుతుంది, -2a = 0. 2x = 2a అంటే x అనేది a వస్తుంది. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a² - 2a × a + 2ay = 0. ఇదేమైంది 2a². సో a² - 2a² అంటే -a² ప్లస్ 2ay = 0. సో 2ay = a², y = a²/2a అంటే a/2 వస్తుంది. సో x ఏమో a, y ఏమో a/2. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యాక్సెస్ ఆఫ్ పారాబోలా x² - 6x - 3y + 6 = 0. దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x² కాస్త 2x అవుతుంది, -6x కాస్త -6 అవుతుంది, ఇవి 0s అయిపోతాయి. ఎందుకని, ఇక్కడ x పరంగా కదా అవకలనం చేస్తుంది, కాబట్టి 2x - 6 = 0. సో 2x = 6, సో x = 3 అవుతుంది. x = 3 అంటే +3 ఇటు తీసుకురండి, x - 3 = 0. ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా x² - 3y = 8x + 7 అని ఇచ్చారు. చూడండి, మొత్తాన్ని ఒకవైపు తీసుకురండి, x² - 3y - 8x - 7 = 0. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. x² కాస్త 2x అవుతుంది, ఇది 0 అయిపోతుంది, -8 = 0. సో 2x అనేది 8 అవుతుంది, x వచ్చేసి 8/2 అంటే 4 వస్తుంది. x4 అంటే x - 4 = 0. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫోకస్ ఆఫ్ ది పారాబోలా y - 1² = 8 × x - 3 ఈజ్ అన్నారు. ఇక్కడ ఫోకస్ అడిగారు, యాక్సెస్ కాదు, వర్టెక్స్ కాదు, ఫోకస్ అడిగారు. చూడమ్మా, ఫోకస్ అడిగారు, y- అలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఫోకస్ ఏంటంటే a + h, k అవుతుంది. ఇది ఫోకస్కి ఫార్ములా. సో ఫోకస్ రావాలంటే మనకి ఇప్పుడు a తెలియాలి, h తెలియాలి, k తెలియాలి. ఓకే, కాబట్టి దీని నుంచి మనం అవన్నీ కనుక్కుందాం. ఇది ఎలా ఉంది, y - k² = 4a × x - h లా ఉంది. అంటే 4a ప్లేస్లో 8 ఉంది, అంటే a = 8/4 అంటే 2 వస్తుంది. సో a వచ్చేసింది. ఓకే, అలాగే y - 1² = 4a అంటే 8 కదా. సో 8 × x - 3 అంటే h ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3, k ప్లేస్లో 1 ఉంది. ఓకే, 2 + 3 అంటే 5, ఇక్కడ k ప్లేస్లో 1 ఉంది. సో 5, 1. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫోకస్ ఆఫ్ ది పారాబోలా y² - x - 2y + 2 = 0. దీనికి డెరివేషన్ చేస్తే y వాల్యూ x వాల్యూ వచ్చింది కానీ ఏ హెచ్ కేలు రావు కదా, కాబట్టి ఖచ్చితంగా దీన్ని అలా మార్చుకోవాల్సిందే, ఇంకా వేరే ఆప్షనే లేదు, ప్రాసెస్ చేయాల్సిందే. చూడండి, ఇక్కడ
దీన్ని నేను ఎలా రాస్తానంటే y² మైనస్ 2y, మిగిలినవి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. -x రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే +x అయింది, +2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే -2 అవుతుంది. నేను దీనికి 1 యాడ్ చేస్తున్నాను బోత్ సైడ్స్. అప్పుడు ఏమైందంటే y−1² x−1 అవుతుంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమి లేదు కాబట్టి 1 అనుకోండి. కాబట్టి ఇది ఎలా ఉందమ్మా, y−k² 4a ఇంటూ x−h లా ఉంది. అంటే ఇక్కడ k ప్లేస్లో 1 ఉంది, 4a ప్లేస్లో 1 ఉంది, h ప్లేస్లో 1 ఉంది. కాబట్టి a వచ్చేసి 1/4 అయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలమ్మా, ఫోకస్ కదా కనుక్కోవాల్సింది. ఫోకస్ అంటే ఏంటి, ఇందానే చెప్పాము, a ప్లస్ h కామా k అంటే 1/4 ప్లస్ 1 కామా 1. సో 1/4 ప్లస్ 1 అంటే 5/4 కామా 1. 5/4 కామా 1 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఫోకస్ ఆఫ్ ది పారాబోలా. ఇందాక ఈక్వేషన్ y² ఉంది, ఇది వచ్చేసి x² ఉంది. కాబట్టి x² టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి మిగతా వాటిని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. -8y రైట్ హ్యాండ్ సైడ్ అయితే ప్లస్ వస్తుంది, -23 కాస్త ప్లస్ అవుతుంది. సో దీన్ని స్క్వేర్ ఫామ్లోకి మార్చాలి. నేను 1ని యాడ్ చేస్తాను బోత్ సైడ్స్. అప్పుడు 8y + 23 + 1, ఇది వచ్చేసి x−1² అవుతుంది. ఇది వచ్చేసి 8y + 24 అవుతుంది. ఇది ఎలా ఉందమ్మా, ఇక్కడ ఇంకొక స్టెప్ రాద్దాం. x−1² ఇక్కడ 8 కామన్ చేస్తే y + 3. ఇప్పుడు చూడండి, x−h² 4a ఇంటూ y−k లాగుంది. అంటే h ప్లేస్లో 1 ఉంది, 4a = 8 అంటే a వచ్చేసి 2 అవుతుంది. ఇక k ప్లేస్లో ఇక్కడ ప్లస్ ఉంది గమనించండి, కాబట్టి -3. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, ఫోకస్ కదా. ఫోకస్ అనేది ఇప్పుడు x² ఉంటే ఫోకస్ మారిద్ది. ఏమొస్తుందంటే ఫోకస్ వచ్చేసి ఏమవుతుందంటే h, a + k అవుతుంది. ఇక్కడ h వచ్చేసి ఎంతమ్మా చూడండి, 1, a + k అంటే 2 + -3. ఓకే, అంటే 1, -1. 1, -1 ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇందాక మనం ఏం రాసాం, a + h, k రాసాం. ఎందుకనేది y²తో ఉన్నటువంటి పారాబోలా, ఇది x²తో ఉన్న పారాబోలా కాబట్టి h, a + k రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా 2x² -7y. ఇక్కడ ఈక్వేషన్ కనుక్కోమన్నారు, ఎలా కనుక్కుంటామో చూడండి. ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏంటమ్మా, 2x² -7y. సో x² అంటే -7/2 ఇంటూ y అవుతుంది. దీన్ని ఎలా ఉందో చూడండి, గమనించండి. x² -4ay లాగుంది. అంటే -4a ప్లేస్లో ఎవరున్నారు, -4a = -7/2 ఉంది. సో మైనస్ క్యాన్సిల్ అయితే a అనేది 7/8 అవుతుంది. సో a 7/8 వచ్చింది కదా. ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఏంటి, y = a. సో y = 7/8. 8 ఇటు తీసుకురండమ్మా, 8y = 7. సో 8y - 7 = 0. సో 8y - 7 = 0 ఎక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా విత్ వర్టెక్స్ 2, -1 అండ్ ఫోకస్ 2, -3 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు. అవి అందులో ఏది సరైందో మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 2, -1, 2, -3 అని చెప్పి ఇచ్చారు. అయితే ఈ 2, -1 అనేది వర్టెక్స్ అంటే ఇందులో వర్టెక్స్ నుంచి మనం h, k కనుక్కోవచ్చు. అంటే ఇది h, ఇది k. అంటే h వాల్యూ 2, k వాల్యూ -1 అమ్మా. సో మనకి ఫార్ములా తెలుసు కదా. ఫార్ములా ఏంటి, చూడండి ఇక్కడ ఆన్సర్ ఎలా ఉంది, ఎక్స్లో ఉంది కదా, x² అలా ఉంది కదా. x² లా ఉంది కాబట్టి ఫోకస్ వచ్చేసి ఏమవుతుంది, h, a + k అవుతుంది. h, a + k అవుతుంది. సో ఇక్కడ h వచ్చేసి ఏంటమ్మా 2, a + k అంటే -1. ఓకే, 2, a
-1 అవుతుంది. అయితే ఇక్కడ ఏ వాల్యూ తెలియదు కదా మనకి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఈ 2 ప్లేస్లో 2 ఉంది. ఓకే, ఈ ఫోకస్ ఇచ్చారు కదా మనకి 2, -3 అని. ఇక్కడ -3 ప్లేస్లో ఏముందమ్మా, -a -1 = -3. సో -a = -3 + 1. సో -a = -2 అంటే ఏ ఎంత వస్తుందమ్మా, 2 వస్తుంది. ఏ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇప్పుడు ఏ తెలుసు కదా మనకి, ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం. x - h హోల్ స్క్వేర్ = -4a × y - k కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. x - 2 హోల్ స్క్వేర్ = -4 × 2 × y - k, k అంటే -1. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే x² - 4x + 4 అవుతుంది. -8y ఇది +1 కదా, సో +1 × -8 -8 అవుతుంది. సో దీని ఒక ఆర్డర్లో రాసేయండి. x² - 4x + 8y, ఈ -8 ఇటు వస్తే ప్లస్ అయింది. అప్పుడు 4 + 8 ఎంతమ్మా, 12 = 0. చూడండి, x² - 4x + 8y + 12 = 0 ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా విత్ వర్టెక్స్ -2, 2 అండ్ ఫోకస్ -3, 2. చూడండి ఇక్కడ h, k అనేది వర్టెక్స్ కదా, -2, 2 అని ఇచ్చారు. అంటే h అనేది -2, k అనేది 2. అలాగే ఫోకస్ ఇచ్చారు. ఫోకస్ వచ్చేసి ఎంత ఇచ్చారు, -3, 2 అని ఇచ్చారు. ఇక్కడ ఫోకస్ ఏమవుతుందంటే -a + h, k అవుతుంది. ఓకే, -a + h, k అవుతుంది. ఎలా చెప్పగలిగాం -a + h, k అని? ఇక్కడ k వాల్యూస్ సేమ్గా ఉన్నాయి. కానీ ఇందాక ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 2, -1, 2, -3 అంటే ఇవి సమానంగా ఉన్నాయి, ఇవి మారినాయి కాబట్టి ఇక్కడ ఇచ్చాం -a + k. కానీ ఈ ప్రాబ్లంలో ఏమైంది, ఇక్కడ k వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కానీ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీనికి -a + h ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, ఇక్కడ వర్టెక్స్లో 2, -1, ఫోకస్లో 2, -3 ఉంది. అంటే ఇవి ఈక్వల్, అంటే ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని -a + k తీసుకున్నాం. ఈ ప్రాబ్లంలో -2, 2, -3, 2లో ఇక్కడ ఫోకస్లో కానీ వర్టెక్స్లో కానీ సెకండ్ది వచ్చేసి ఈక్వల్గా ఉంది కాబట్టి ఫస్ట్ తీసుకోవాలి, -a + h అవుతుంది ఫస్ట్ది. సో ఇక్కడ -a + h అనేది ఎంత ఉందమ్మా, -3 ఉంది. సో -a + h ప్లేస్లో ఎంత ఉందమ్మా, -2 = -3. సో -a = -3 + 2, -a = -1 అంటే ఏ ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, -a + h ఉంది అంటే అది వైల్లో ఉంటుంది. y - k హోల్ స్క్వేర్ = -4a × x - h అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ రాసాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. అదే ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో y - k హోల్ స్క్వేర్, సో y - k అంటే 2, y - 2 హోల్ స్క్వేర్ = -4 × 1 × x - h అంటే -2 కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. y² - 4y + 4 = -4x - 8. చూడండి వైల్లో ఉంది, అసలు ఒకటే ఈక్వేషన్ ఉంది. y² - 4y + 4x - 8 + 4 + 12 = 0. సో చూడమ్మా, y² + 4x - 4y + 12 = 0. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లైన్ y = mx + 1 ఈజ్ టాంజెంట్ టు ద పారాబోలా y² = 4x ఇఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు y = mx + c అనేటువంటి లైను టాంజెంట్గా ఉంటే దేనికి, y² = 4x. y = mx + c అనేది y² = 4axకి టాంజెంట్గా ఉంటే అప్పుడు మనం c = a/m అని తీసుకోవాలి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, y = mx + c అనేటువంటి లైను y² = 4axకి టాంజెంట్గా ఉంటే cని ఎలా తీసుకోవాలి, a/mగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, y = mx + 1 అంటే c ప్లేస్లో 1 ఉంది. అలాగే y² = 4ax అంటే y² = 4 × 1 × x అంటే ఏ ప్లేస్లో 1 ఉంది. ఇప్పుడు మనం ఏం గాను ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, c వాల్యూ అలాగే ఏ వాల్యూ. 1 =
ఏ వాల్యూ కూడా 1 కదా, సో బై m. సో దాని నుంచి m కూడా ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇఫ్ ద లైన్ 2y = 5x + k ఈజ్ టాంజెంట్ టు ద పెరాబోలా y² = 6x ఇఫ్ k అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 2y ఏంటమ్మా, 5x + k కదా, అంటే ఇక్కడ కూడా y = mx + c కదా. దేనికి, y² = 4axk కదా, టాంజెంట్లా ఉంది. సో ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. మనకి ఇచ్చింది ఏంటి, 2y = 5x + k అని ఇచ్చారు. అంటే y = 5/2x + k/2. ఇక్కడ m ప్లేస్లో 5/2 ఉంది, c ప్లేస్లో k/2 ఉంది. ఇందానే ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఇలా ఉంటే ఏం తీసుకోవాలని చెప్పాము, c = a/m తీసుకోవాలని చెప్పాం కదా. అంటే c = a వచ్చేసి మనం కంపేర్ చేయలేదు, y² = 6x కాబట్టి 4a అనేది 6 అమ్మా. 4a వచ్చే 6 అంటే a 6/4 అంటే 3/2 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a అంటే 3/2, m అంటే 5/2, 2 క్యాన్సిల్ అయిపోతే చూడండి c = 3/5 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.